ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. యథావిధిగా మనం ఆత్మావలోకనంలో కార్యక్రమంలో ఒక మంచి మాటను కానీ ఒక అవసరమైన మాటను కానీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ చుట్టూ మన ప్రాంతాలలో హైదరాబాద్లో చాలా వరకు ప్రతి మనిషి టెన్షన్ పడుతున్నారు. ఎందుకు అంటారా? హైడ్రా అనేది ఒక పదం, దాని ప్రభావం ప్రతి మనిషిని మనసును తాకుతోంది. అందుకని టెన్షన్ వాతావరణం ఏర్పడింది. మనం ఈ టెన్షన్ నుంచి బయటికి రావడానికి ప్రయత్నాలు చేయాలి. మన వంతుగా ఎగెనిస్ట్గా మన భావాన్ని వ్యక్తపరచాలి. కానీ మనుషులం మనకు డ్యామేజ్ చేసుకుంటూ, మన వారికి అన్యాయం చేసుకుంటూ చేసే అవసరం క్రియేట్ చేయకూడదు. ఎందుకంటే ఈరోజు న్యూస్లో చూశాను, ఒక ఆమె సూసైడ్ చేసుకుందట. ఏది ఓన్లీ హైడ్రా అనేది తన ఇల్లును కూలకొడుతుంది అనే భయంతో ఆమె ఆత్మహత్య చేసుకుందట. నిన్న న్యూస్లో ఒకతను ఇది చెయ్యొద్దు, ఇది చేస్తే మేము అన్యాయం అవుతాము అనే భయంతో కిరసనాయిలో పెట్రోల్లో ఏదో మీద పోసుకున్నాట. అయితే రక్షింపబడ్డాడు, కానీ అటెంప్ట్ అయితే చేశాడు. అటెంప్ట్ చేయడం కూడా ప్రమాదహేతువే. అన్యాయంగా ఎవరు గమనించకపోతే ఒక నిండు ప్రాణం పోయేది కదా. నిజమే, ఈ హైడ్రా అనేది డీటెయిల్స్ లేవు మనకు. అనంటే అసలు ఏది పర్ఫెక్ట్గా ఎంతవరకు అది ఆ జోన్కి వస్తుంది, ఏం జరుగుతుంది, ఇది ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది, ఎవరికి ఎఫెక్ట్ ఉండదు అనే క్లారిటీ అయినటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోబట్టి ప్రజల్లో ఆందోళన ఏర్పడుతుంది. దానికి తప్పకుండా క్లారిటీగా క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందియాల్సిన బాధ్యత పై అధికారులకు ఉంటుంది. ఎందుకంటే కష్టజీవులు, మిడిల్ క్లాస్ వాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు, వారు కష్టపడి దాన్ని నిర్మించుకోనో లేదు పనులు చేసుకుంటూనో ఉన్నప్పుడు వాటిని సడన్గా తీసేస్తారు అని ఊహనే వారిని బాధిస్తూ ఉంటుంది. దాన్ని అబ్జర్వ్ చేసుకోలేరు. ప్రభుత్వం చేసేవి కొన్ని లాంగ్ రన్లు పనులు ఉండొచ్చు, దానివల్ల అభివృద్ధి గొప్పగా ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ ఏ రోజు నుంచి మనమైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ రోజు నుంచే ఆ ముందే సూచనలు అన్నీ ఇచ్చి ఉంటే ఎవరైనా దానికి మెంటల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ఉండాలి, ఇది మనం రిజిస్టర్ చేసుకున్నాము, మనం అన్నిటికీ గవర్నమెంట్కు జవాబుదారీగా ఉన్నాము, అలాంటప్పుడు మాకు వరకు రాదు, మాకు ఇది వర్తించదు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అది న్యాయం. ఎందుకంటే వారు తప్పు చేసో, కబ్జా చేసో, లేదు దాని రిజిస్ట్రేషన్ చేసుకోకుండానో, లేదు ఇంకేదైనా చేసి ఉంటే దానికి భయపడి అరే ఇది మనం చేసాం కాబట్టి ఎవరేమైనా చేస్తారేమో అనే భయం ఉంటుంది. నిర్భయంగా అన్నిటికీ జవాబుదారీగా ఉన్నప్పుడు తప్పకుండా ఇలా జరుగుతుందన్నప్పుడు ఆవేదన చెందుతారు, కోపము వస్తుంది, భయము వస్తుంది, బాధ వస్తుంది. దానిలో ఏదైనా పొరపాటు కూడా జరగచ్చు. ఆ ఇరిటేషన్లో ఎవరైనా అంటే ప్రభుత్వాధికారులు తప్పు చేశారని కాదు, కానీ వాళ్లకు అంటే లాంగ్ రన్లో అభివృద్ధికి వాళ్ళు ఆలోచించి ఉండొచ్చు. కానీ సామాన్యులు అది తీసుకునేంత శక్తి వాళ్ళకు ఉండదు. సామాన్యులు అంటే అతి చిన్నవాళ్ళు కావచ్చు, మిడిల్ క్లాస్ వరకు కూడా వారు ఎంతో కష్టపడి లోన్లు కట్టుకొని దానికి తగ్గ చర్యలు తీసుకొని చేస్తుంటారు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఏంటంటే భయపడద్దు. మన వ్యూస్ని మనము తప్పకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరచాలి, ఎవరు వచ్చినా సరే. కానీ అది చెప్తే జరుగుతుందో లేదో అనే ముందే భయంలో మనం పొరపాటుగా ఆలోచించొద్దు, మన జీవితాలను పాడు చేసుకోవద్దు. ఏదైనా
మనకు రైట్లు ఉన్నాయి. ప్రభుత్వాలు ప్రజలకు ఇంతో అంతో న్యాయం చేయాల్సి ఉంటుంది, కానీ అన్యాయం అనేది చేయకూడదు. కాబట్టి వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎంతమంది అభిప్రాయాలు ఎక్కువగా దీనికి ఎగనెస్ట్ ఉంది అనేది తీసుకుంటారు పరిగణలోకి. బలవంతంగా చేస్తే మళ్ళీ అది వేరుగా మారుతుంది. కాబట్టి వాళ్ళు కూడా అదే 1-4 సార్లు ఆలోచించుకుంటారు. ఒకవేళ అది నిజంగా అదే నిర్ణయం తీసుకున్నట్లయితే ఎంతవరకు చెయ్యొచ్చు అంటే, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఆ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నప్పుడు వారికి వేరే సెక్యూరిటీ చూపించి వారిని కన్విన్స్ చేసి వాళ్ళకు ప్రమాదాలు లేకుండా జాగ్రత్త తీసుకునే ఇది తీసుకుంటుండొచ్చు. కానీ రిజిస్టర్ అయి పెద్ద ఇండ్లుగా ఉండి ఏ ఇబ్బంది పెట్టకుండా ఉన్న వాటి గురించి వాళ్ళు రెండోసారి ఆలోచించుకుంటారని నా అభిప్రాయం. ఆలోచించకపోయినా మనం మాత్రం తప్పకుండా ప్రొటెక్ట్ చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఇది మేము అంగీకరించము, మేము ప్రభుత్వంలో ఒక భాగస్థులమే కాబట్టి మా అభిప్రాయాలను కూడా మేము దృఢంగా చెప్తున్నాము. దీన్ని మీరు చెయ్యొద్దు. ఇక మీద తీసుకునే వాటికి రిజిస్ట్రేషన్స్ చేయవాకండి, లేదు ఇంకేదన్నా చర్యలు చేపట్టండి, దానికి మేము తప్పకుండా సహకరిస్తాము అని మనం కూడా అందరం కూడా చెప్పొచ్చు. కానీ చెప్పడం మన విధి కూడా, బాధ్యత. కానీ దానికి మనం భయపడిపోయి అంటే నోరు తెరవకుండానే మనం ఇదైపోయి మన మీదికి మనమే తెచ్చుకుంటే ఇల్లు సంగతి దేవుడెరుగు, ఇంట్లో మనుషులకే అపకారాలు జరుగుతాయి. అందుకని తొందరపడొద్దు. ఎవరు కూడా తప్పకుండా మన భావనలను, మనకుండే వ్యూస్ని ఎలా తీసుకుంటే ప్రభుత్వాలు కూడా మన నుంచి ఆశిస్తాయి. ఎంతవరకు ఎవరు దీన్ని ఆమోదిస్తున్నారు, ఆమోదించట్లేదు అని. అందుకని వాటిని పరిగణలోకి తీసుకొని వారు మనకు అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా, వారు అనుకున్న నిర్ణయాలకు ఇబ్బంది లేకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్లస్ ప్రజల్లో ఇంత అలజడి, ఇంత టెన్షన్ రావడానికి ముఖ్యమైన కారణం దాని మీద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి రాలేదు. ఎందుకంటే ఎంతవరకు ఆ జోన్లోకి తీసుకుంటున్నారు, ఆ జోన్లోకి ఏవేవి వస్తాయి అంటే రకరకాల అభిప్రాయాలు మనకు చేరువయ్యేటోటికి ఏది కరెక్టో తెలియక భయం ఇంకా రెండింతలు అవుతుంది. కాబట్టి దాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వాలు పొరపాటు చేస్తున్నాయని కాదు, ప్రభుత్వాలు మంచి చేసినప్పటికీ కూడా ప్రజలకు అపకారం జరగకుండా వారికి అంటే మంచిగా ఉండేవారికి, పద్ధతిగా ప్రభుత్వానికి అకౌంటబిలిటీగా ఉన్న వాళ్ళకి అన్యాయం జరగకూడదు అనేది వాళ్ళకు కూడా ఉండాలి. కాబట్టి అందరూ కూడా అందరి నిర్ణయాలని, అభిప్రాయాల్ని సేకరిస్తున్నారు. కాబట్టి ఆ సేకరించిన తరువాత వారు తీసుకునే నిర్ణయం మనకు ప్రజల్లోకి వస్తే దానివల్ల ప్రజలు కొంచెం కుదుటపడతారు. ఇక్కడ ఏం జరుగుతున్నాయి అనేది పూర్తి అవగాహన ఉన్నప్పుడు వారు ఒకరికొకరు కూడా చెప్పుకోగలుగుతారు ధైర్యం. ఆ ధైర్యం వల్ల ప్రభుత్వానికి మనం సహకరించాలా లేక మనవి మనం కాపాడుకోవాలా అనే నిర్ణయం కూడా వాళ్ళ విచక్షణకు వస్తుంది. అందుకని తప్పకుండా ప్రజలకు సరి అయినటువంటి అవగాహన అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ప్రజల్లోకి రావాలి. ఎందుకంటే ప్రజలకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎవరి ప్రొఫెషన్ వాడిది, ఒక ప్రొఫెషన్ వాడు ఇంకో ప్రొఫెషన్ గురించి పూర్తిగా అవగాహన ఉండదు. ప్రభుత్వం ఏ రూపకంగా తీసుకుందో మనకు తెలీదు. కానీ ఇది ఏమైంది అంటే అందరూ ఆల్రెడీ రిజిస్టర్డ్ పన్నులు కడుతున్నారు, కరెంటు బిల్లులు కడుతున్నారు. ప్రతి దాన్ని కూడా అంటే కర్తవ్యంగా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వారికి ఇది అంటే చాలా బాధాకరం. అందుకని ప్రభుత్వాలు కూడా అవి ఆలోచించాలి.
అధికారులు కొంచెం సమన్వయంగా వీరి గురించి ఆలోచించాలి. ప్రజలు కూడా ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ కోసం ఎదురు చూడాలి, ఇన్ఫర్మేషన్ని అడగాలి. మనం ముందు మనకు ప్యూర్గా ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వస్తేనే మనకు అర్థమవుతుంది. అంతవరకు చర్యలు వాళ్ళు చేపట్టకూడదు. మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. అది ఎంతవరకు కరెక్ట్గా ఉంది అనేది ప్రజల్లో ఆలోచించగలగాలి. అప్పుడు మాత్రమే పెద్ద చర్యలు తీసుకున్నప్పుడు అంటే కరెక్ట్గా పోతుంది. అంటే ప్రజలకు ఇబ్బంది ఉండదు, ప్రభుత్వాలకు ఇబ్బంది ఉండదు. అంటే వాళ్ళు ఇంకా కొన్ని ఆశిస్తారు ప్రజలు ప్రభుత్వాలు వచ్చినప్పుడు. ఏమంటే రోడ్లు బాగుండాలి, ఇంకొంచెం మనకు మెరుగైన లైఫ్ రావాలి అని కోరుకోవడం ప్రజల హక్కు. కానీ ప్రభుత్వాలు కూడా వాళ్ళు అంటే లాంగ్ వ్యూలో ఎలా మంచి చేయాలి, అభివృద్ధికి ఎలా అభివృద్ధి ఎలా చేయాలి అని వాళ్ళకు ఉండొచ్చు ఆశయాలు. ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురిని సమన్వయపట్టేటోటికే చాలా కష్టం అవుతుంటుంది, ఎవరిని సంతృప్తి పరచలేము. మరి ఇంతమందిని సంతృప్తి పరచాలంటే ప్రభుత్వాలకు కూడా కష్టమే. కానీ అందుకే వాటికి తగు చర్యల్ని లాంగ్ రన్లోనే తీసుకొని ప్రజలను నొప్పి పెట్టకుండా చేయగలిగితే ఈ అంటే కాన్సెప్టు ప్రజల్లోకి మంచిగా పోతుంది. ప్రజలకు అంటే బాధ లేకుండా ప్రభుత్వానికి సపోర్ట్ చేయగలిగిన శక్తి వాళ్ళకు కూడా వస్తుంది అని నా అభిప్రాయం. కానీ ఆలోపు ఎవరు కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మనం కూడా మన భావాల్ని వ్యక్తపరిచే హక్కు ఉంది కాబట్టి తప్పకుండా ఎక్కడ అవకాశం వస్తే అక్కడ చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఆల్ ఆఫ్ ఎ సడన్ మన దగ్గరికి వస్తే అందరూ ఒక్క తాటి మీద నిలబడి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ దాన్ని ప్రొటెక్ట్ చేయడం కూడా తప్పు కాదు. కానీ వారి ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉన్నాయని తెలుసుకోవడం కూడా మనకు అవసరం. వాళ్ళు ఆ ఆలోచనకు తగ్గట్టుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది అని నా అభిప్రాయం. ఇది సమాజంలో ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. ప్రతి ఒక్కరూ మంచి పంతాలు ఆలోచిస్తూ మంచి ఇన్ఫర్మేషన్ సేకరించుకోవడం కోసం ప్రయత్నిద్దాం. ఆ ఇన్ఫర్మేషన్ అధికారులు నాకు అందించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. లైక్, సబ్స్క్రైబ్.